ఫస్ట్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ ఆర్ ఆడ్ వన్ అవుట్ మెథడ్. ఇందులో ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా ఆప్షన్స్ మనకు మిగతా వాటికంటే ఆడ్గా ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి, వాటికి వీటికి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. అవి ఎలిమినేట్ చేసి మిగతా వాటిలో మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి, A, B, C, D అని. A 10, B 5, C -5, D 6 అని ఇచ్చారనుకుందాం. ఇక్కడ మనకు B, C ఆప్షన్స్ చూస్తే ఇక్కడ జస్ట్ సైన్ ఒక్కటి మారింది, బట్ వాల్యూ ఏమో సేమ్గా ఉంది. సో మనకి ఇప్పుడు B, Cలో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ B, Cలో చూస్తే మనకు 5 -5 అని ఉంది కదా, B వచ్చి పాజిటివ్గా ఉంది, C వచ్చి నెగిటివ్గా ఉంది. మనం రిమైనింగ్ ఆప్షన్స్తో కంపేర్ చేస్తే మనకు రిమైనింగ్ ఆప్షన్స్ పాజిటివ్లో ఉన్నాయి. సో మనకు B కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే B పాజిటివ్గా ఉంది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూస్తే అవి పాజిటివ్లోనే ఉన్నాయి, కానీ C మాత్రం అదొక్కటి నెగిటివ్లో ఉంది. సో మనకు B కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు A, B, C, Dలో 2 × 10⁻⁵, 6 × 10⁻⁷, 5 × 10⁻5, 8 × 10⁻³ ఇచ్చారనుకుందాం. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ పవర్ చెక్ చేయండి. పవర్ Aకి Cకి చూస్తే 10⁻⁻5 అండ్ 10⁻+5 అని ఉంది. ఇవి రెండు సేమ్గా ఉన్నాయి పవర్స్, బట్ సైన్ ఒకటి మారింది, వాల్యూ ఒకటే ఉంది. సో ఈ రెండిట్లో మనకు ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆ రెండిట్లో చూస్తే మనకు మిగతా వాటితో కంపేర్ చేయండి ఆప్షన్స్. ఇక్కడ మనకి పవర్లో మిగతావి కూడా నెగిటివ్లో ఉండడం చూసాం, అండ్ C మాత్రం అదొక్కటి పాజిటివ్లో ఉంది. సో మనకు ఆన్సర్ కూడా నెగిటివ్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా వాటిలో మనం కంపేర్ చేస్తే అవి కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రాబిలిటీ మనకు ఆన్సర్ పవర్ నెగిటివ్లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ A కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.